ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్. నెలకు 6,000 పింఛను ఇస్తారు. ఈసారి డబ్బులు ఆపడం లేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబరు నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి సిద్ధమైంది. ఇవాళ పింఛను డబ్బులు విత్డ్రా చేసి గ్రామం, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అందజేస్తున్నారు. డబ్బులు డ్రా చేసిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు క్యాష్ విత్డ్రా స్టేటస్ను అప్డేట్ చేస్తారు. శనివారం ఉదయం 6:35 నుంచి పంపిణీ చేస్తారు. నవంబర్ 2వ తేదీ ఆదివారం కావడంతో మిగిలిన పెన్షన్లు నవంబర్ 3వ తేదీ పంపిణీ చేస్తారు. ఆ రోజుతో పింఛన్లు పంపిణీ చేయడం ముగుస్తుంది. అయితే ఈ నెలలో కూడా అప్పీల్ చేయని నాట్ అప్లైడ్ పింఛనుదారులకు కూడా డబ్బులు విడుదల చేశారు. వారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మరణం కేసులు తప్పు సంఖ్యలో మార్పు లేదు. అంతేకాదు స్పాంజ్ కేటగిరీలో కూడా కొత్తగా కొందరికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగ ఆరోగ్యం పింఛన్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ పింఛన్లు తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి తనిఖీలు చేసి అనర్హులను గుర్తించి పింఛను నిలిపివేస్తామని నోటీసులు జారీ చేశారు. అయితే వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ నోటీసులను నిలిపివేసింది. ప్రస్తుతం అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు తనిఖీ జరుగుతుంది. అయితే అప్పీల్ చేసుకున్న వారితో పాటుగా అప్పీల్ చేసుకోని వారికి కూడా ఈ నెల పింఛను డబ్బులు విడుదల చేశారు. ఒక్కొక్కరికి 6,000 చొప్పున పింఛను మంజూరు చేస్తారు. ఆరోగ్యం కోటాలో అయితే 15,000 వరకు ఇస్తారు. మరోవైపు సీఎం గారు శనివారం స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో చంద్రబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం గారు పర్యటనకు గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు, కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ గారు, ఎస్పీ సతీష్ కుమార్ గారు పరిశీలించారు. ఈ సత్యసాయి జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి 2,64,802 మందికి 115.92 కోట్లు పింఛను డబ్బులు విడుదల చేశారు. ఈ ఊర్లో 756 మంది లబ్ధిదారులున్నారు. గత ప్రభుత్వం హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్ల విషయంలో సీఎం గారు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో పింఛన్లు ఇవ్వడానికి 2.60 లక్షల వాలంటీర్లను పెట్టారని, అది కేవలం 2 గంటల పని మాత్రమే అన్నారు. ఇప్పుడు 1.65 లక్షల మంది ఉద్యోగాలతో 3 గంటల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలతో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.